డాడీ నీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు ప్రియా. నీ మొండి నిర్ణయాన్ని మార్చుకొని మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ఇంకా 4 రోజులే టైం ఉంది. ఇన్నేళ్లుగా మీ అమ్మ చెప్పినట్టు విని రాజీ పడి ఎందుకున్నానో తెలుసా? నాకంటూ ఓ కుటుంబం, ఓ బిడ్డ, అదే జీవితం, అదే సంతోషం అనుకుని. నీ భర్త ఏం చేశాడు? రోజు తాగొచ్చి నిన్ను కొట్టాడా? ఇంకో అమ్మాయితో కులుకుతున్నాడా? కుటుంబంతో సంతోషంగా ఉందామన్నాడు. అది నీ స్వేచ్ఛను అరికట్టడం అంటావా? మీ అమ్మ చెప్పినట్టు నువ్వు వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు నీ మాట వింటాడా? వినకపోతే అతనికి విడాకులు ఇస్తావా? భార్యాభర్తలన్నాక ఎవరో ఒకరు సర్దుకుపోవడమే జీవితం. నీ భర్త మొండిగా ఉంటే నువ్వు సర్దుకుపోవచ్చుగా. మీ అమ్మలాగే ఎందుకు ఉండాలనుకుంటున్నావు? మీ నాన్నలా ఉండొచ్చుగా. నీలో ఉన్నది నా రక్తం కాదా? నీ కన్నబిడ్డలో ఉన్నది నీ రక్తం. ఆ బిడ్డను దూరం చేసుకొని ఎలా జీవితాంతం సంతోషంగా ఉండగలవు? నీ భర్తకి బిడ్డకి దూరమై రేపు నువ్వు కష్టపడుతుంటే చూడ్డానికి నేను ప్రాణాలతో ఉండను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. తన కాఫీ కావాలేమో. కాఫీ కావాలమ్మా? ఈ ఒక్కరోజు నేను వంట చేద్దామని. మా వంట నీకు నచ్చలేదా? లేదు లేదు, ఇన్ని రోజులు మీ వంటగా తింటున్నాను. ఈ ఒక్కరోజు నాకు తెలిసినంత వరకు వంట చేసి మీకు వడ్డిద్దామని అనుకున్నాను. నేనెలాగూ వెళ్ళిపోతున్నానుగా. మా పాప ఏడుస్తోంది, ముందు పాలు ఇవ్వమని చెప్పు. ఇవ్వదినా ఇవ్వదినా ఊరికి అనవసరంగా మాట్లాడుతూ. అమ్మంటే ఇష్టమేనా నీకు? జాను, పాలు తాగేవా? రా 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 రా. ఏంట్రా తల్లి, ఏంటమ్మా? అతి తాడుకుంటావా? రమ్య, వదినా ఇదిగో. వద్దుదినా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నానుగా. నేను ఇస్తున్న చిన్న ప్రెజెంటేషన్, ప్లీజ్ వద్దని చెప్పకు. థ్యాంక్స్. ఏడకు తల్లి, ఆకలిస్తుందా? ఏంటమ్మా?
ఓ రారా బంగారు తల్లి. ఏంట్రా మీ అమ్మ మీ నాన్న వల్ల వేసుకోవాలని చూస్తుంది. తనకు విషయం అర్థం కావట్లేదమ్మా. అనవసరమైన గొడవలు ఎందుకులే, అలా గొడవలు కంటిన్యూ అయితే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మొదట్లోనే ఆ నడుము టెక్నిక్ నేను కనిపెట్టానని తెలియదు మీ అమ్మకి. యాక్చువల్లీ అసలు ఆ నడువులో పెద్ద కిక్ ఏమీ లేదు. అది అర్థం కాల ఆ మట్టి బుర్రకి. ఆ నడుము విషయంలో మగవాళ్ళందరూ వీకు, ఎప్పుడు చూసినా దాన్నే తలుచుకుంటూ ఉంటారనుకుంటుంది మీ అమ్మ. యాక్చువల్లీ అసలు మగవాళ్ళు ఎంత స్ట్రాంగో ఆడవాళ్ళకి తెలియదు. నీకేం అర్థం కావట్లేదు కదా. సరే నీకో కథ చెప్పనా. ఒక ఊళ్ళో ఓ గాడిద ఉండేదట. ఆ గాడిద అబ్రాడ్కి వెళ్ళి ఓ నెక్లెస్ కొనుక్కుందట. ఆ నెక్లెస్ని నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది? నేనే పాపం చేశాను? ఆశగా నిన్ను ఎత్తుకుని ముద్దు కూడా పెట్టలేని పాపచ్చిదాన్నయ్యాను. నేనేమైనా పాలు చెమ్మేసినా? నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా అని అందరితో చెప్పినా వెళ్ళొద్దు అని ఎవరు ఒక్క మాట కూడా అనలేదు. రేపు నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలా? నువ్వు కూడా ఉండమన్నవా? అమ్మా నన్ను వదిలి వెళ్ళొద్దన్నవా? రామ తల్లి, మీ అమ్మకి పాలిచ్చే రుణం తీరిపోయింది. ఏడోకమ్మా, నేనున్నానుగా. మీ అమ్మమ్మకే ఫోన్ చేస్తున్నాను. హలో, మీ కాపీ అందుంటుంది అనుకుంటాను. వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి.